అందరికీ నమస్తే. నేను మీ సాయి చరణ్ మలయాళ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి చరణ్ మలయాళ తెలుగు. సో ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కంటెంట్ మీకోసం అయితే నేను తీసుకొస్తాను. అండ్ దానికన్నా ముందు ఈ వీడియో గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఆల్రెడీ నిన్న రెస్పాన్స్ షీట్స్ అయితే రిలీజ్ అయినాయి. అసలు రెస్పాన్స్ షీట్స్ అంటే ఏంటి? రెస్పాన్స్ షీట్స్ అంటే మీరు ఎన్ని క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేశారో వాటన్నిటిలో ఏ క్వశ్చన్ ఏంటి, ఏ ఆప్షన్ ఏంటి, మీరు ఏం ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారు, ఇవన్నీ కూడా డీటెయిల్గా చూపిస్తారు. ఒకవేళ మీరు ఏం సెలెక్ట్ చేసుకోకపోతే నాట్ ఆప్టెడ్ ఆర్ నాట్ చూస్డ్ అని వస్తుంది. అంటే మీరు ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోలేదు డాష్ ఇట్లా వచ్చేస్తుంది. ఓకే, ఎన్టీఏ వాళ్ళ ప్రకారంగా ఈ క్వశ్చన్కి ఈ ఆన్సర్ అని చెప్పేసి ఉంటుంది. సో దాన్ని మీరు చూసుకొని మీరు పెట్టిన ఆప్షన్తో కంపేర్ చేసుకొని మార్క్స్ కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు తెలుసు కదా, +4 - 1 +40 +30 ఆ మార్కింగ్ స్కీమ్ మీకు ఐడియా ఉంటుంది. ఈ క్వశ్చన్కి ఎన్ని మార్క్స్, కరెక్ట్ అయితే ఎంత, రాంగ్ అయితే ఎంత అనేది మీకు ఐడియా ఉంటుంది. దాన్ని బట్టి వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఏంది, మీరు పెట్టిన ఆన్సర్ ఏందని కంపేర్ చేసుకుంటూ మీరు స్కోర్ అయితే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. అట్లా సబ్జెక్ట్ వైజ్ ప్రతి 3 సబ్జెక్టులకు చేసేసుకొని ఓవరాల్గా యాడ్ చేసుకుంటే మీకు టోటల్ స్కోర్ వస్తుంది. సో ఇట్లా చేసుకొని ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయో టోటల్ JEE Mains సెషన్ 1లో. ఓకే, ఇప్పుడు అవి ఎట్లా చెక్ చేసుకోవాలి, ఎప్పటివరకు చెక్ చేసుకోవచ్చు, ఒకవేళ ఛాలెంజ్ చేయాలనుకుంటే ఎప్పటివరకు చేయొచ్చు ఏంది అనేది ఒకసారి ఇప్పుడు చూసేద్దాం. సో ఇదైతే నోటీస్ అనమాట. ఈ నోటీస్లో చూస్తే రేపు 8th February 11 PM వరకు అయితే మీకు ఈ ఛాన్స్ ఉంది. సో ఇది ఆన్సర్ కీస్ చూసుకొని దాన్ని ఛాలెంజ్ చేయడానికి. సో ఇది మీరు ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి ఇవంతా కూడా నేను 2021 JEE Mains అప్పుడు రికార్డ్ చేశా. సో అదే మీకు చూపిస్తాయి. ఇప్పుడు దాన్ని ఇక్కడ యాడ్ చేసి మీకోసం వాయిస్ ఓవర్ ఇచ్చి ప్రాపర్గా సెట్ చేసి ఇస్తా. సో దట్ మీకు ప్రాపర్గా క్లియర్గా ప్రాసెస్ అర్థమవుతుంది. సో ఇలాంటి కంటెంట్ మీ అందరికి ఇస్తున్నందుకు నాకు ఒక చిన్న హెల్ప్, జస్ట్ ఈ వీడియోకి లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అంతే. సో అదంతా ఫ్రీయే. సో నాకు తెలుసు మీరు అందరు చేస్తారని. సో ఈ ప్రాసెస్ క్లియర్గా చూసేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ దేని మీద వీడియో కాల్లో కూడా కింద కామెంట్ సెక్షన్లో అడగండి. దాన్ని బట్టి మనం వీడియో చేసేద్దాం. ఓకే, ముందుగా కింద మీకైతే ఒక లింక్ ఇచ్చిన, లింక్ ఓపెన్ చేసి మీ డీటెయిల్స్ అయితే అన్ని ఫిల్ చేసి సైన్ ఇన్ అయితే చేసేయండి. సో సైన్ ఇన్ చేశాక మీకైతే స్క్రీన్ ఇలా కనిపిస్తుంది. ఈ స్క్రీన్లో మీరు కింది కొంచెం స్క్రోల్ చేసేస్తే అక్కడ మీకు వ్యూ క్వశ్చన్ పేపర్ ఒకటి కనిపిస్తుంది. ఛాలెంజ్ ఆన్సర్కి వ్యూ క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేస్తే మీరు ఎగ్జామ్లో మీకు ఎట్లా అయితే ఏదైతే ఆర్డర్లో క్వశ్చన్స్ కనిపించాయో అదే ఆర్డర్లో మళ్ళీ కనిపిస్తాయి, ప్లస్ సేమ్ ఆర్డర్లో ఆప్షన్స్ కనిపిస్తాయి. రైట్ సైడ్లో చూడండి క్వశ్చన్ టైప్ ఉంటుంది, క్వశ్చన్ ఐడి ఉంటుంది, ఆప్షన్ ఐడి ఉంటుంది, అండ్ అందులో స్టేటస్ ఉంటుంది, చూజ్ అన్ ఆప్షన్ ఉంటుంది. ఆ స్టేటస్ అంటే ఏంటంటే ఒకవేళ మీరు ఆన్సర్ చేస్తే ఆన్సర్డ్ అని, ఆన్సర్ చేయకపోతే నాట్ ఆన్సర్. దీన్ని మీరు ప్రింట్ కూడా తీసుకొని సేవ్ చేసుకోవచ్చు PDF లాగా, మీ ల్యాప్టాప్లో అయినా ఫోన్లో అయినా. సో వాట్ ఎవర్, అది మీ ఇష్టం. సో ఇక్కడ ఇప్పుడు ఇదే మెయిన్ అనమాట. ఇక్కడ ఆప్షన్ ఐడి, క్వశ్చన్ ఐడి చూసుకొని మీరు ఇక్కడ ఆన్సర్డ్ అని ఉంటే కింద ఏ ఆప్షన్ అయితే చూస్ చేసారో అది చూపిస్తుంది. నాట్ ఆన్సర్డ్ అంటే ఇట్లా డాష్ అని ఉంటుంది, ఎందుకంటే మీరు ఏం ఆప్షన్ పెట్టలే అని అర్థం. సో ఈ క్వశ్చన్ చూడండి, తిను ఈ క్వశ్చన్ ఆన్సర్ చేశాడు, చూజ్ అన్ ఆప్షన్ 2 అంట. సో దానికి 2కి ఒక ఐడి ఉన్నది కదా, ఆప్షన్ ఐడి. సో ఆ ఆప్షన్ ఐడి, ఈ క్వశ్చన్ ఐడి మీరు ఎక్కడైనా రాసి పెట్టేసుకోండి. సో ఎందుకంటే మార్క్స్ క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది. సో అట్లా మీరు చెక్ చేసుకోండి మీరు ఏమేమైతే ఆన్సర్ చేశారో, ఏ ఆన్సర్ చేస్తే ఆ క్వశ్చన్ ఐడి ఏంటి, ఆ పర్టికులర్ క్వశ్చన్ది, దాని ఆప్షన్ ఐడి ఏంటి, మీరు చూస్ చేసుకున్న ఆప్షన్ది. సో అట్లా అన్ని పక్కకు రాసేసుకొని పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి బ్యాక్ వస్తే మీ ప్రొఫైల్లో మీకైతే వ్యూ ఆర్ ఛాలెంజ్ ఆన్సర్ కీ అని ఉంటుంది. ఇది ఓపెన్ చేయండి. ఛాలెంజ్ ఆన్సర్ కీ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. బట్ ఇక్కడ మీరు చూస్తే ఒకటి ప్రొవిజనల్ ఆన్సర్ కీ అయితే ఉంటుంది. అంటే ప్రొవిజనల్ అంటే ఇంక ఇది ఫైనల్ కాదు, ఆల్మోస్ట్ 95% సేమ్ ఉంటుంది, 99% సేమ్ ఉంటుంది, ఒక 1% కొంచెం చేంజ్ అవ్వచ్చు. అదేంటంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఆ క్వశ్చన్ ఐడికి ఆప్షన్ ఐడి, కరెక్ట్ ఆప్షన్ ఆన్సర్ అని ఉంది కదా. ఇప్పుడు మీరు అక్కడ రాసుకున్నారు కదా ఒక పేపర్లో ఏ క్వశ్చన్ ఐడికి ఏ ఆప్షన్ ఐడి అని మీరు సెలెక్ట్ చేసుకున్నారో. సో అట్లా ఆ క్వశ్చన్ ఐడి వెతకండి. వెతికి ఆప్షన్ ఐడి పక్కకి ఏమొచ్చిందో చూడండి. ఇందాక 98 క్వశ్చన్కి అతను చూస్ చేసుకున్న ఆప్షన్ 57, కానీ ఇక్కడ 58 ఉంది. సో ఇది తప్పు. సో ఇంకో క్వశ్చన్ ఏంటి, 97 క్వశ్చన్ ఐడి, అతను చూస్ చేసుకున్న ఆప్షన్ 53, కానీ ఇక్కడ ఆన్సర్ ఎంత ఉంది, 55 ఉంది. సో ఇది కూడా తప్పే. సో అట్లా మీరు ఎన్ని రైట్ ఎన్ని రాంగ్ మీకు మార్కింగ్ స్కీమ్ అయితే తెలుసు, +4 - 1 0 అట్లా. సో ఇట్లా మీరు చెక్ చేసుకొని ఇంటీజర్స్ కూడా మీకు అక్కడ ఆన్సర్స్ ఉంటాయి. సో ఇట్లా చెక్ చేసుకొని మీరైతే స్కోర్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆన్సర్ కీ ఛాలెంజ్ అనేది చూపిస్తా. ఇదైతే అందరికీ మ్యాండేటరీ కాదు, ఎవరైతే వాళ్ళు ఇచ్చిన కీ రాంగ్ ఇది రైట్ అని చెప్పేసి చేద్దాం అనుకుంటారో వాళ్ళే చేయాలి, అందరు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇప్పుడు 98 క్వశ్చన్కి ఆన్సర్ 57 అని అతను పెట్టాడు, 58 అని ఎన్టీఏ వాళ్ళు చెప్తున్నారు. లేదు 57 పక్కా కరెక్ట్ అని అనుకుంటే, ఒకవేళ అది మీరు ఛాలెంజ్ చేయాలనుకుంటారు, మీరు చెప్పింది రాంగ్, నేను చెప్పేదే రైట్, అంటే నా ఆన్సరే రైట్ అని చెప్పేసి మీరు ఛాలెంజ్ చేయాలనుకుంటే, అట్లా మీరు ఏ ఆప్షన్ అయితే కరెక్ట్ అనుకుంటారో వాళ్ళు ఇచ్చింది కాకుండా దాన్ని టిక్ చేసి, ఒకవేళ మీకు ఏమైనా సొల్యూషన్ తెలుసుంటే పెట్టుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ చూస్ వైల్ అని ఉంది కదా, అక్కడ అప్లోడ్ చేయొచ్చు డాక్యుమెంట్. అది కంపల్సరీ ఏం కాదు, అది అక్కడ అప్లోడ్ చేసేసి సబ్మిట్ క్లెయిమ్ కొడితే మీరైతే క్లెయిమ్ సబ్మిట్ చేయొచ్చు అనమాట. ఒక్కొక్క క్లెయిమ్కి 200 కలెక్ట్ చేస్తారు. ఒకవేళ కరెక్ట్ అయిందనుకో ఆ 200 రిటర్న్ ఇస్తారు.
ఒకవేళ కరెక్ట్ కాకపోయింది అనుకో 200 రిఫండ్ ఇయ్యరు. సేమ్ అట్లే ఇంటీజర్స్ కూడా ఇప్పుడు 64 అని ఇచ్చిండు. కాదు అది 8 అని అనుకుంటున్నాం. 8 అక్కడ ఫిల్ చేసి ఎయిదర్ మీ దగ్గర సొల్యూషన్ ఉంటే సొల్యూషన్ ఫిల్ చేయొచ్చు. లేకపోతే లేదు. అదైతే మ్యాండేటరీ కాదు. సబ్మిట్ చేసేది కొట్టేసేయొచ్చు అనమాట. సబ్మిట్ చేసే దగ్గర అయితే మీకైతే పేమెంట్ అడుగుతారు. పే చేసేస్తే మీకైతే క్లెయిమ్స్ అయితే వెళ్తాయన్నమాట. సో ఇలా అందరి దగ్గర ఫిబ్రవరి 8, 11 వరకు క్లెయిమ్స్ కలెక్ట్ చేసి ఫైనల్ ఆన్సర్‌కి అయితే రిలీజ్ చేస్తారు. వాళ్ళు చెక్ చేస్తారు రైటా? రాంగా? అని. సో అట్లా ఫైనల్ ఆన్సర్‌కి వచ్చినంక మళ్ళీ ఒకసారి కీ చేంజెస్ ఏమన్నా ఉంటే చూసుకొని దాన్ని బట్టి మీరు స్కోర్ కూడా కాలిక్యులేట్ చేసుకోవచ్చు. మేబీ అరౌండ్ 2, 3 డేస్ పడతది మళ్ళీ. ఓకే. సో దాని తర్వాత మీకైతే పర్సెంటైల్ రిలీజ్ అవుతది. ఇప్పుడైతే పర్సెంటైల్ రాదు. సో అంతే అనమాట. సో మీకు అయితే క్లారిటీ వచ్చేసింది అనుకుంటా ఈ వీడియో చూసాక. సో ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. మళ్ళీ మాట్లాడుకుందాం. ఈ వీడియోకి మాత్రం ఇంతే. దట్స్ ఇట్. బై బాయ్.